నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, తులారాశి వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అసలు అడుగు పెడితే వాళ్ళ జీవితం మారిపోతుంది అన్న దేవాలయం ఏదైనా ఉంది అంటారా? తప్పకుండా అమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే వారి వారి జన్మ అనుసారే ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా కూడా వారి జన్మకు తగ్గట్టుగా కొన్ని కొన్ని క్షేత్రాలు ఉంటాయి. ఈ క్షేత్రాలలో ఇంకా మనం చెప్పేది గోచారం. సరే, గోచారం గ్రహచారం అనేది తర్వాత మాట్లాడదాం, సమయం సరిపోదు. సో కర్మ అనేది వారు స్వార్థకతం చేసుకోవాలి. ఈ స్వార్థకతం చేసుకునే సందర్భాలలో మరి ఎక్కడికి వెళితే బాగుంటుంది అని అనుకునేటువంటి సందర్భంలో మనము చేసేటువంటి ఈ యొక్క మంచి వీడియోను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటూ, వారికి ఉండేటువంటి కష్ట నష్టాలు, ఎందుకంటే తులారాశి వారికి అంటే గతంలో 2025లో వీరు అనుభవించినంత ఇబ్బంది ఏ రాశి వారు అనుభవించారు? ఈ తులారాశి వారు. రమేషు, రంజితు, రంజిత, ప్రమోదు, ప్రదీపు, ప్రియాంక, ప్రత్యూష ఇలాంటి పేర్లతో ఎవరైతే ఉన్నారో వారందరికీ 2025లో చేదు అనుభవాలు చాలా ఉన్నవి. ప్రదేశ మార్పుల, కాలుకో చేతికో దెబ్బ తాకడమా, కొత్తగా వివాహం అయితే కన్సీవ్ అయి కొడుకునో బిడ్డనో కనడము, ఉద్యోగంలో కొన్ని అవకతవకలు కానీ, మారుద్దాము ఉద్యోగము అని అనుకుంటూ అందులోనే చేయడం కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, అది స్టమక్ రిలేటెడ్ కావచ్చును, లేదా కొంత మనీ రిలేటెడ్ ఇష్యూస్, అధికంగా డబ్బు సంబంధిత ఇబ్బందులలో బాగా కష్టంగా ఉండడాలు, ఇల్లీగల్ ఎఫైర్స్ ఏమైనా పెట్టుకోవడాలు, ఇల్లీగల్ ఎఫైర్స్ ఏమైనా ఉంటే అది బయటపడినటువంటి దాఖలాలు. రాజ్ తరుణ్ హీరో గుర్తున్నాడా? 2025లో ఎంతో ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉండే తన పాపం. మార్చి, ఏప్రిల్, మే మొత్తం 2025 హాఫ్ పార్ట్ వారి మీదనే నడిచిపోయింది. అవునా కాదా? సో అది ఎంత సత్యమో ఇప్పుడు నేను చెప్పేది అంతే సత్యం. ఇక రాబోయే రోజులలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది, కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెబుతూ, ఎందుకంటే ఒక మహేష్ బాబు ఒక స్టోరీ చెప్తాడు. ఎలుకలు దూరితే కన్నంలో పొగ పెడితే ఎలుకలు మొత్తం ఆ పొగకు బయటికి వస్తాయి అని చెప్పి, సరిలేరు నీకెవరు సినిమాలో. అట్లా మన జీవితంలో ఒక చెడు అనేది కానీ మంచి అనేది కానీ ఎక్కువైనా, మంచి అనేది ఎక్కువైతే తెలియని చెడు అనేది బయటకు వస్తుంది, లేదా జనాలు తెప్పిస్తారు. పెద్ద సినిమా అద్భుతంగా ఉన్నది. దీనికి సంబంధించి బయట రూమర్లు కానీ, ఆ దానికి సంబంధించినటువంటి సందర్భాలు కానీ చాలా నెగిటివ్ ఎదుర్కొన్నారు. మన కాలే కట్ రిపీట్, అతని కాలు మోకాల దగ్గర విరిగితే అది అక్కడ పట్టి పైకి పెట్టుకోవడం ఏంటి, ఏవో చిన్న చిన్న విషయం. ఒక సినిమా అది, ఆ సినిమాను మీరు చూడాలి, చూస్తే మీకు అర్థమవుతుంది పిన్ టు పిన్. నేనేం మన రామ్ చరణ్ ఫ్యాన్ ఏం కాదు కానీ చెప్తున్నా, నేను విషయం చెప్తున్నా. అంటే ఆ విధంగా సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. మన గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఎంత మంచి చేసినా మన చుట్టూ ఉండేవారు మనల్ని చెడుగా చిత్రీకరించాలని చూస్తారు. అందులో మనము దాన్ని రిసీవ్ చేసుకోకుండా ఉండండి. ఆ విధంగా 2025లో చాలా జరిగింది తులారాశి వారికి. మంచి ఏవైనా చెడు అవ్వడం కానీ, ఎంత ధనం వస్తే అంత ఖర్చు అయిపోవడం కానీ, నమ్మిన వారే మోసపూరితం, తోటి ఉద్యోగస్తులే మీపై కుట్రలు చేయడం, అదేవిధంగా కొంత ఇల్లీగల్ ఎఫైర్స్ బయటపడడము, భార్యాభర్తలకు గొడవలు జరగడము, భార్యాభర్తలకు గొడవలు జరిగి ఇంటికి పోవడం కానీ, అమ్మ మాటలను వినడం కానీ, భర్త మాటలు వినకుండా తల్లి మాటలు విని బిడ్డ అత్తగారింట్లో ఉండడాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలానే ఉన్నవి. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజులలో తులారాశి వారు ప్రయాగరాజులో స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఆ ప్రయాగరాజులో పెద్దలకు, చనిపోయినటువంటి వారికి కానీ, మీ ఫ్రెండ్స్కు కానీ, ఎవరైనా మరణించినటువంటి వారికి అక్కడ ఆ త్రివేణి సంగమం వద్ద ప్రయాగరాజులో కొంత పిండ ప్రదానాలు చేయించుకోండి. దీనివల్ల వీరి జీవితం మలుపు అనేటువంటిది తిరుగుతుంది, మంచి మలుపులు. ఇక అదేవిధంగా రామేశ్వరం, ధనుష్కోటి రామేశ్వరం గుర్తుంది కదా, ఇక అది ఎండింగ్, అది దర్శించుకోవడం ద్వారా వీరికి అత్యంత శుభాలు ఏర్పడతాయి. అదేవిధంగా
మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి కొల్హాపూర్ దర్శనం కూడా వీరికి ఒక మంచి లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ ప్రాంతాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా వెళ్ళండి. మంచి రామప్ప కూడా మనకు అక్కడ 1000 మన స్తంభాలు ఉంటాయి. అది కూడా ఇంకోటి వరంగల్లో 1000 స్తంభాల గుడి, రుద్రేశ్వరుడు. సో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము. ఇట్టి క్షేత్రాలను దర్శించిన వారికి, ఈ తులారాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంకా వారి వారి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు కానీ, వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది వారు ఏం చెప్పకున్నా పర్వాలేదు, మనము వారి జీవితంలో జరిగిన సంఘటనలు మొత్తం మనమే చెప్తాం. కనుక అందుకే చెప్తున్నాను, నాతో మాట్లాడే ముందు డైరీలో రాసి పెట్టుకోండి, డేటు టైంతో సహా. వితిన్ 3 months, 41 to 3 monthsలో మీ జీవితంలో మార్పు ఉంటుంది. అంతే, దట్స్ ఆల్. ఓకే గురుగారు, తులారాశి వారు ఏ క్షేత్రాలని దర్శిస్తే వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయి అనేది చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు.